నరసరావుపేట సెగ్మెంట్ కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిలో కూడా ముందుకు దూసుకుపోతుందని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. నరసరావుపేటలో రేపు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటనలో భాగంగా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు, కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. నరసరావుపేట పల్నాడు జిల్లా వైద్యశాలలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్, డయాలసిస్ సెంటర్, నియోనేటల్ యూనిట్, హైటెక్ ల్యాబ్, ఫిజియోథెరపీ యూనిట్లను మంత్రి ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే చదలవాడ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 350 తల్లి బిడ్డ వాహనాలను నరసరావుపేటలో వర్చువల్గా మంత్రి ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వస్తున్న మంత్రి ప్రోగ్రాంని విజయవంతం చేయాలని కూటమి నేతలకు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పిలుపునిచ్చారు. ఇక్కడ ఇంతకుముందు మన హాస్పిటల్ ఓల్డ్ హాస్పిటల్లో ఎంసీహెచ్ బ్లాక్ ఉండేది. గత 2 నెలల నుంచి ఇప్పుడు ఏరియా హాస్పిటల్ షిఫ్ట్ చేశాము. దాంతో అందరికీ గర్భిణీ స్త్రీలకి, పిల్లలకి చాలా ఇప్పుడు బెనిఫిట్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఫ్యాన్స్ ఇవన్నీ బాగున్నాయి. ఇక్కడ ఓటీస్ కావచ్చు, అన్ని సర్వీసెస్ ల్యాబ్తో సహా అన్ని సర్వీసెస్ పాత హాస్పిటల్ కంటే బెటర్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత అందరూ చాలా సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేస్తున్నారు. ఈ హాస్పిటల్లో ఇంకా రేపు కూడా గౌరవనీయులు హెల్త్ మినిస్టర్ గారు వచ్చి కొన్ని సర్వీసెస్ మొదలు పెడుతున్నారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ హాస్పిటల్ని అభివృద్ధి పథకానికి తీసుకువెళ్ళడానికి లేటెస్ట్ ఎక్విప్మెంట్తో సహా ఏమేమి క్యాబ్స్ ఉన్నాయి, ఇంకా ఎమర్జెన్సీ బ్లాక్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. అది కూడా వచ్చే 3 నెలల్లో కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సాపేటకి రేపు ఉదయం 10 గంటలకు రాబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి హాస్పిటల్ డెవలప్మెంట్ చైర్మన్ గారు, అదేవిధంగా డిసిహెచ్ఎస్ గారు, సూపరింటెండెంట్ గారు, డిఎంహెచ్ఓ గారు, ఆర్ఎంఓ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. రేపు 10 గంటలకు టౌన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఓల్డ్ ఏరియా హాస్పిటల్ దర్శించి, అది ఇంతకుముందు ఎంసీహెచ్ బ్లాక్ను శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని చూసిన తర్వాత దాన్ని ఏ విధంగా అప్గ్రేడ్ చేయాలో దాన్ని నిర్ణయిస్తారు మరి హెల్త్ మినిస్టర్ గారు. అదేవిధంగా అక్కడ నుంచి లింగంట జిల్లా హాస్పిటల్కి వస్తారు. అక్కడ వచ్చిన తర్వాత మరి ఆర్ఓ ప్లాంట్ కానీ, డయాలసిస్, ఫిజియోథెరపీ ఇవన్నీ కూడా ఓపెన్ చేయాలి. నియోనేటల్ యూనిట్ ఇవన్నీ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ 12 గంటల 15 నిమిషాలకి నర్సాపేట పట్టు నుంచి విజయవాడ వెళ్తారు. అదేవిధంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ దాదాపు 320 వెహికల్స్ని రేపు లాంచ్ చేయడానికి వర్చువల్గా వారు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వెహికల్స్ అన్నీ కూడా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తారు. కాబట్టి మన పల్నాడు జిల్లాకైతే 10 నుంచి 14 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వెహికల్స్ని శాంక్షన్ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ చూసుకొని మరి విజయవాడ వెళ్తారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయడానికి మరి హాస్పిటల్ స్టాఫ్, అదేవిధంగా ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, మహిళలందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. తప్పనిసరిగా సత్యకుమార్ యాదవ్ గారు వారి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.